కార్డ్బోర్డ్ బాక్స్ తోటి సూపర్ ఐడియా చూపిస్తానండి. ఎవరైనా ఈజీగా చేసేయగలుగుతారు అండ్ చాలా ఈజీ కూడా. ఇలాంటి బాక్స్ ఒకటి తీసుకుని దీన్ని సగానికి కట్ చేసుకుంటున్నాను. కరెక్ట్గా హాఫ్కి కట్ చేసుకోవడానికి మార్క్ చేసుకుంటున్నాను అంతేనండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత సగానికి ఇలా వీడియో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్యాబ్రిక్ గ్లూతో కానీ లేకపోతే ఫెవికల్తో కానీ అటాచ్ చేసుకోవాలండి. ఇలా స్ప్రెడ్ చేసుకుని మనం హ్యాండ్తో ఇలా స్ప్రెడ్ చేసినట్లయితే అంటే గమ్ కొంచెం తక్కువ పడుతుంది అన్నమాట. తర్వాత నేను ఒక బ్లౌజ్ పీస్ తీసుకున్నానండి. ఇది కాటన్ బ్లౌజ్ పీస్. బ్లౌజ్కి అంత బాగోదని చెప్పేసి నేను దీనికి యూజ్ చేస్తున్నాను. మీరు కలర్ పేపర్ కూడా తీసుకోవచ్చు. తీసుకొని దీనికి ఎంతైతే అవసరమో దానికి తగ్గట్టు ఇలా కట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను వన్ సైడ్ ఇలా అతికేసుకుంటున్నాను. అతుకున్న తర్వాత మిగిలిన దాన్ని కట్ చేసుకుంటున్నాను. ఇలా అయితే ఈజీగా ఉంటుంది. అండ్ కాటన్ అయితే కనుక త్వరగా మనకి అతుకుపోతుందండి. సిల్క్ అయితే కొంచెం టైం పడుతుంది, కానీ కాటన్ అయితే చాలా ఈజీ చేయడము. మనకి కరెక్ట్గా వస్తుంది అనమాట షేప్ అనేది. ఇలా ఎంత పడుతుందో చూసుకుని దానికి తగ్గట్టు కట్ చేసుకుని గమ్ సహాయంతో అతికించేసుకోవడమే. తర్వాత ఈ సైడ్స్ కూడా మనకి గిఫ్ట్ పేపర్ ఎలా అయితే మడత పెడతాము ఆ విధంగా మడత పెడితే చూసారు కదా ఇలా క్రాస్గా వస్తుంది. ఇలా మడత పెట్టిన తర్వాత ఎక్స్ట్రా అనేది లోపలికి మర్చేసుకొని లోపలికి అతికేసుకోవడమే. ఇంకా ఎక్కువ క్లాత్ ఉంటే లోపల కూడా వేసుకోవచ్చండి. నేనైతే లోపల వైపు వేయలేదు, ఓన్లీ బయట వైపు మాత్రమే వేసాను. వేసుకొని అటువైపు ఇటువైపు ఫ్యాబ్రిక్ గమ్ తోటి అటాచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు వేరొక బాక్స్ తీసుకున్నాను, సంతూర్ బాక్స్. మీరు ఈ సైజులో అనేది ఏదైనా తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న తర్వాత సేమ్ దానికి ఎలా అయితే నేను క్లాత్ అతికించుకున్నానో దీనికి కూడా అదే విధంగా క్లాత్ అనేది అతికించేసుకున్నాను. అతికించేసుకున్న తర్వాత దీనికే అటాచ్ చేసేయాలి. మళ్ళీ ఈ రెండింటికి ఒక సైడ్ లాగా అతికించుకుంటే బాగుంటుందండి. మన ఇష్టం. ఇంకా దీనికి ఇంకా ఎక్స్టెన్షన్ చేయాలంటే ఇంకా ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా అతికించేసాను. నా దగ్గర ఉన్న క్లాత్ని బట్టి నేను ఎన్ని బాక్స్ పడితే చూసుకుని దాన్ని బట్టి నేను అతికించేసుకున్నాను. ఇలా అతికించుకున్న తర్వాత ఒకసారి బాక్స్ తీసుకున్నానండి. కింద వైపు ఇదంతా చూసారు కదా, బాగుంది. సిల్వర్ కలర్, ఇంకా క్లాత్ వేయాల్సిన అవసరం లేదు. సో ఈ సిల్వర్ కలర్ బాక్స్లో ఈ నేను ఆల్రెడీ తయారు చేసినటువంటి ఆర్గనైజర్ ఒక సైడ్కి పెట్టుకున్నాను అనమాట. సైడ్కి పెట్టుకుని మిగిలిన ఖాళీ ఎంత ఉందో చూసుకుని దానికి సరిపడా క్లాత్ మాత్రమే నేను అతికించుకున్నాను. కొంచెం అన్నీ పెట్టుకోవడానికి బాగుంటుంది, అన్నీ ఒకే చోట ఉండడానికి బాగుంటుంది, మల్టీపర్పస్ కింద యూజ్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో నేను బాక్స్ కూడా అటాచ్ చేశాను. సో ఫైనల్గా అయితే దీన్ని మనం చూసారు కదా, కిచెన్లో ఈ విధంగా యూజ్ చేయొచ్చు. లేకపోతే పిల్లలకి స్టేషనరీ పెట్టుకునేలాగా, లేకపోతే మన కాస్మెటిక్స్ పెట్టుకునేలాగా రకరకాలుగా మనం వాడుకోవచ్చు అనమాట. సో ఈ ఐడియా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీరు ఎవరైనా తయారు చేసి ఉంటే ఎలా వచ్చిందని కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.